సో ర్యాంకింగ్ అనేది ఎలా ఇస్తారు అంటే మీకు కూడా ర్యాంకింగ్ 1 బ్యాచ్ 2 బ్యాచెస్ అన్ని ఉంటాయంటే కదా, సో అవి ఎలా ఇస్తారు? ఫస్ట్ ఒక్కటే ఉంది అంటే అది 4th ఇంజనీర్ అనమాట. 2 ఉన్నాయంటే 3rd ఇంజనీర్. ఇప్పుడు నాకు 3 ఉన్నాయి కాబట్టి 2nd ఇంజనీర్. ఇంకొకటి యాడ్ అవుతుంది చీఫ్ ఇంజనీర్ అనమాట, అది టాప్ లెవెల్. యాక్చువల్గా నాకు చీఫ్ ఇంజనీర్ టికెట్ ఉంది, కాకపోతే కంపెనీకి వేకెన్సీ ఉంటే వాళ్ళ నా పర్ఫార్మెన్స్ ఇంకా నచ్చితే వాళ్ళు ప్రమోషన్ ఇస్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఎన్ని ఎక్కువ ఉంటే అంత పొజిషన్లో ఉంటారు. సో చీఫ్ ఇంజనీర్కి ఎంత శాలరీ ఉంటుంది? చీఫ్ ఇంజనీర్కి మనము ఒక్కొక్క నేషనాలిటీకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన ఇండియన్ కంపెనీస్ ఒకలాగా, ఫారెన్ కంపెనీస్ ఒకలాగా పే చేస్తాయి. నేను మ్యాక్సిమం మన షిప్పింగ్లో ఇండియాలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఫారెన్ కంపెనీస్కే వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో చీఫ్ ఇంజనీర్కి అరౌండ్ మినిమం 8 to 10 lakhs మధ్యలో వస్తుంది ఆయిల్ ట్యాంకర్లో వర్క్ చేస్తే. షిప్ టైప్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. నేను జనరలైజ్ చేసి నేను వర్క్ చేస్తున్న ఆయిల్ ట్యాంకర్ బట్టి చెప్తున్నాను. చీఫ్ ఇంజనీర్కి ఒక 8 lakhs మినిమం ఉంటుంది, 8 to 10 lakhs మధ్యలో వస్తుంది శాలరీ.